హ్యాపీ బర్త్డే నాన్న వృందా. థ్యాంక్స్ అమ్మా. ఒట్టి విషయసేనా, గిఫ్ట్ ఏం లేదా? గిఫ్టా? డబ్బులు పంపిస్తాను, నీకేం కావాలో కొనుక్కో. అదేంటమ్మా అలా అంటావు? ప్రతిసారి నువ్వే కదా కొనిస్తావు. ఆ? నేను చూసిన వాడే నీకు నచ్చలేదు, ఇంకా నేను కొనిచ్చిన గిఫ్ట్ నీకే నచ్చుతుందిలే. ఇంతకీ ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా, ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా ఉన్నావనే పెళ్లి చేశాం కదే, పెళ్లి చేసుకున్నాక కూడా ఖాళీగానే ఉన్నావా? అమ్మో సర్లే కాని, పుట్టినరోజు కదా ఈరోజు, టెంపుల్కి వెళ్ళావా? లేదమ్మా, ఆయనకి ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందంట. ఈవినింగ్ వచ్చాక వెళ్తాం. పుట్టినరోజు నాడు పనేంటే? అయినా మీ ఆయనకి నీకంటే పనే ఎక్కువైపోయిందా? అమ్మా, ఆయన ఆఫీస్ లీవ్ పెడతా అని అన్నారు. నేనే వద్దని చెప్పి పంపించేశా. అందుకే ఈ లవ్ మ్యారేజ్లు గట్రా వద్దని చెప్పింది. వింటావా? ఎంచక్క నేను చెప్పినట్టు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే 12 కేక్ కటింగ్, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉండేవి కదా. అమ్మా, కష్టపడాల్సిన వయసులో ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయాల్సిన వయసులో కష్టపడాల్సి వస్తుంది.